అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. బాబాయ్ ఏరో పిచ్చిగా రారా. ఏమేవ్ మన పిచ్చిగాడి కూడా కాస్త కాఫీ పట్టరా. సరే గాని కృష్ణారావుని ఎప్పుడు పిచ్చిగా పిచ్చిగా అంటావు ఎందుకు? అది నా అలవాటు. అలవాటు అయితే మార్చుకోవాలి. కృష్ణారావు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువే చదివాడు, ఎంఏ. కోప్పడికెత్తయ్యా, బాబాయ్ నన్ను ఎలా పిలిస్తే చూడవే వీడు. అందరికీ నా వందనములు, ఎందరో మహానుభావులు. రుతులే అను చూసావా మన సలహా ప్రభావం? బోర్డు కట్టగానే బోణి అయింది. చూద్దాం చూద్దాం. నమస్తే సార్. నమస్తే. దయచేయండి దయచేయండి. ఈ ఇల్లు మాకు అర్జెంట్ గా కావాలి, ఇస్తారా సార్? దానికే ఈ పూట ఇచ్చేస్తాను. తమరెవరు? మేము సినిమా వారం సార్. మా జాబిల్లి ఫిల్మ్స్ పేరు వినే ఉండాలే. రెంట్ ఎంతైనా ఇస్తాం. 2000 అడ్వాన్స్ కూడా ఇస్తాం సార్. ఇద్దరు గాని మీరు ఇక్కడ కాపురం ఉంటారా అండి? కాపురం కాదు సార్, ఇక్కడ మా ఆఫీస్ పెడతాం. మా రిహార్సల్స్, మ్యూజిక్, డాన్సులు మీకు చాలా సందడిగా ఉంటుందిలేండి సార్. మీ సందడి అంతా పగలేనా లేకపోతే రాత్రులు కూడా ఉంటుందా? ఈ రోజుల్లో మా స్టార్లు పగలెక్కడ చిక్కుతారు సార్? రోజుకు 4 షూటింగ్లు అయితే మా వర్క్ అంతా రాత్రిలే సార్. ఓహో, అయితే ఈ ఇంట్లో దయ్యాలున్నాయి, వాటి వరకు కూడా రాత్రులేనే. అదేమిటి అలా అంటావు? మన ఇంట్లో దయ్యాలు ఎక్కడే? నీకు తెలియదు, ఊరుకో. ఇలాంటి పెద్ద మనుషులతో అబద్ధం చెప్పరాదు, ఊరుకో. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయండి. ఉంటే ఏలేండి సార్. ఏమంటే కాదు, మా దయ్యాలు గుండెల మీద కూర్చొని పీకలు నొక్కుతాయి. అయినా మాకేం భయం లేదు సార్. ఇలా దయ్యాలకి భూతాలకు భయపడితే మేము సినిమాలు ఏం తీస్తాం సార్? అయితే మీరు దేవాంతకులు అన్న మాట. అవును సార్. అడ్వాన్స్ తీసుకోండి సార్. అక్కర్లేదు, వెళ్ళిరండి. ఏ ఇల్లు ఇవ్వరా సార్? అంతే సార్. రావేరా. బ్రదర్, ఇల్లు కాదురా, వాడి బుర్ర టూలెట్. థ్యాంక్స్. నీకేమైనా మర్చిపోయిందా ఏమిటి? వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలని తెలుసా? తెలుసు తెలుసు. ఇలా అయితే ఇల్లు ఎప్పుడు ఖాళీ. ఖాళీ అయితే మరీ మంచిది. మనకేం పిల్ల మేక, నువ్వు ఒక ఇంట్లో నేను ఒక ఇంట్లో హాయిగా ఉండొచ్చు, కీచులు ఆడుకోకుండా. పదవే. చాలండి సరసం, పదండి. మన గోలకేం గాని ఆ దివాన్ బహదూర్ భీమసేనరావు గారు టెలిగ్రామ్ ఇచ్చారు కదా, వంట మనిషిని కుదిర్చావా? నువ్వు చెప్పేదాకా కాసు కూర్చుంది అనుకున్నావేంటి? మన వంట మనిషి పిచ్చాయిని ఆఫీసు పిలిపించి మాట్లాడేశాను. ఇదిగో ఉత్తరం కూడా రాసి పెట్టానుగా, రాగానే పంపించేస్తాను. అయితే సరే. అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు, అందరికీ ఆ పాత కుర్చీ పారేయమంటే నా మాట విన్నావా? ఓష్ ఓష్, పాత కుర్చీని ఈసడిస్తావు? పాత కుర్చీ, పాత మంచం, పాత మొగుడు, పాత పళ్ళం అన్ని అచ్చొచ్చినవే. సరేలే, వెళ్ళి కానీ కాఫీ పడరా. బాబాయ్ ఏరో పిచ్చిగా రారా. ఏమేవ్ మన పిచ్చిగాడి కూడా కాస్త కాఫీ పట్టరా. సరే గాని కృష్ణారావుని ఎప్పుడు పిచ్చిగా పిచ్చిగా అంటావు ఎందుకు? అది నా అలవాటు. అలవాటు అయితే మార్చుకోవాలి. కృష్ణారావు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? నీకన్నా ఎక్కువే చదివాడు, ఎంఏ. కోప్పడికెత్తయ్యా, బాబాయ్ నన్ను ఎలా పిలిస్తే చూడవే వీడు. మన ఇద్దరం చిలక వరింకల్లాగా కలిసి మెలిసి ఉండే భార్యాభర్తలం కదా. నిన్ను అత్తయ్య అని నన్ను బాబాయ్ అని వేరు చేస్తున్నాడు వీడు. ఆ అబ్బాయి అలవాటు అది. నువ్వు అలాగే పిలువు నాయన. ఏం బిచ్చానా కట్టేశావు? ఊరిచ్చి పెట్టిపోతున్నావా ఏమిటి? ఏం చేసేది అత్తయ్య, చదువుకుంటున్నంత కాలం నిశ్చింతగానే గడిచింది. తీరా చదువు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నీకు దోచకపోతే నా సలహా విను. ముందు పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇల్లు చూసుకోవాలి, తర్వాత పిల్లల్ని కనాలి, తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, తర్వాత బాబాయ్ ఆగు, బాబాయ్ ఆగు. వీటన్నిటికీ ప్రారంభోత్సవం చేయాలంటే మన దగ్గర ఉన్న మూలధనం ఈ హోల్డాలేగా. అది కూడా నేను ఇచ్చిందే కదట్రా. అదే బాబాయ్, మరి నాకు పిల్లని ఎవరిస్తారు చెప్పు? ఎవరిస్తారంటావు? ఏమే, మన భీమసేనరావు గారి కూతురు రుక్మిణమ్మకి ఏదో సంబంధం చూస్తున్నారా? అవును. ఈ సమయంలో కృష్ణారావుని మన పని మీద అక్కడ పంపించాం అనుకో, మనవాడి విద్యా విశేషాలు చూసి భీమసేనరావు మెచ్చుకున్నాడే అనుకో, రుక్మిణి కూడా వీడిని చూసి వరిస్తుంది అనుకో. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే కృష్ణారావుకి ఇంటి అడుగుతాడు, సలహాలు రావని నీ పేరు సార్థకం అవుతుంది. ఏమంట అత్తయ్య, బాబాయ్, నిజంగా మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు. మీ ఆశీర్వాదమే నా అదృష్టం. అత్తయ్య, కుడికన్నా అదురుతోంది. ఇంకే కుడికన్నా అదిరితే కూడొచ్చిందన్నమాట. ఇంకా ఆలోచిస్తావే? పంపు. ఇదిగో వెంటనే ఉత్తరం రాసేస్తాను. ఈలోగా వాడికి కొంచెం ఉప్పు పిండి పెట్టు. అలానే రా నాయనా రా. అబ్బా రాగవే కన్నా. ఇదిగో ఉత్తరం.
దారి ఖర్చులకి వాటికి ఈ పైకి నీ దగ్గర ఉంచుకో. మరి వెళ్ళు, రైలు టైం అయిపోయింది. వెళ్ళేస్తానత్తయ్య. వెళ్ళరా నాయన, శుభమస్తు కళ్యాణమస్తు. అదిగో గంట కూడా కొట్టింది. అవును బాబాయ్, కొట్టింది. శుభం పలికిందన్నమాట. ఓ అబ్బాయి, ఒక క్షణం అటు వెళ్ళవే, ఎదురుగారా. ఇదిగో సలహాలు బాబు గారు, ఇదేమిటి పిచ్చాయా, ఇంత ఆలస్యంగా వచ్చావు? ఆ రైలు వెళ్ళిపోయి ఉంటుంది. బా. రైలు పోతే ఏమండి, నేను లారీలో వెళ్తున్నాను. రైలు కంటే 1 గంట ఆలస్యంగా పోతాను అంతే. ఉత్తరం పైకి ఇప్పిస్తే ఇదిగో నీ కోసం రెడీగా పట్టు కూర్చున్నాను. ఏది నువ్వు వస్తేనా? ఉత్తరంలో నేను రాయమన్న వివరాలన్నీ రాశారండి. చదివి వినిపించుకున్నావా? చిత్తం. విను. ఈ ఉత్తరం తెచ్చిన చిరంజీవి కృష్ణారావు. అదేమిటి? ఏమిటేమిటి, కొంప మునిగిపోయింది. ఇతనికి ఇవ్వవలసిన ఉత్తరం కృష్ణారావుకి ఇచ్చి పంపించాను. పెద్ద చిక్కే వచ్చిందే. చిక్కు మంచిగా వచ్చిందిలే. ఇంకేం ఆలోచించకుండా నువ్వు కూడా ఈయనబట్టే వెళ్ళు లారీలో. ఓష్ ఓష్, నీకెంత తెలివి వచ్చింది? సలహాలు రావుకే సలహాలు ఇస్తున్నావు. వెళ్ళి నా పిచ్చాన కూడా కట్టు. అలానే. ఇదంతా నీ మూలాలు వచ్చింది, లేటుగా రాబట్టి. మీ టీవీకి తొలతూగేది ఆరట్ల వారి సంబంధమేనండి. ఆ ఇంట్లో అర్ధరాత్రి 5 లక్షలు కావాలన్నా దొరుకుతుంది. పెళ్లి కుమారునికి 3 చెల్లెళ్ళు, 4 అప్పలు, 5 అన్నలు. పేరయ్య, అంత జనాభా ఉన్న ఇంట్లోకి పిల్లని అసలు ఇవ్వరాదు. ఏమంటావు కామరాజు? అంతేనండి, అమ్మాయికి చాకరీ తప్ప సుఖం ఉండదు. అయితే ఇంకో సంబంధం ఉందండి. చిన్న కుటుంబమే. పెళ్లి కొడుక్కి చదువు ఆట్టే లేకపోయినా చదువు లేకపోతే ఎలాగయ్యా? కనీసం ఎంఏ అయినా పాస్ అయి ఉండాలి. మావాడు ప్రతాప్ ఎంఏ ఎల్బి పాస్ అయి మిలిటరీలోకి వెళ్ళాడు. వాడి బావమర్దిని చెప్పుకోవాలంటే పెళ్లి కొడుకు కలకటేరైనా పాస్ అవ్వాలండి. అలా అయితే WMA పాస్ అయిన సంబంధం ఇంకోటి ఉందండి. ఇదిగో పేరయ్య, నేను ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను విను. ఏ సంబంధమైనా కానీ ముందు అమ్మాయి ఒప్పుకోవాలి. భలే సెలవు ఇచ్చారు. ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, కోరికలు తీరేటి గురుతు చెబుతాను, కోరికలు తీరేటి గురుతు చెబుతాను. ఈ ఇంటి యజమాని దశరథ మహారాజు, ఈ ఇంటి యజమాని జనక మహారాజు. 2 అయినేనా? అఘోరించినట్టే ఉంది నీ సోది. ఇటువంటి గొప్పవాళ్ళిళ్లలో జోస్యం చెప్పడానికి చెప్పన్న శాస్త్రాలు తెలిసిన శాస్త్రులు మేము ఉన్నాం. ఇక్కడ నీ సోది ఏమిటే? వెళ్ళు వెళ్ళు. రా అంటే వచ్చినాన, పో అంటే పోతాన, అంబాన జగదంబాన ఎరుక చెప్పమంటోంది, నా నోట పలుకుతోంది. ఇదిదిగో ఈ తల్లి సిరులు గల తల్లి, కొల్లాపురి దేవి కరుణ చూసింది, నీ గురుతు నీకిప్పుడే చెప్పమంటోంది. అవునండి బాబు గారు, ఈ సుబ్బి సోది ఎక్కడ చెప్పినా అక్షరాలు నిజం అవుతుంది. అమ్మాయి గారు కూడా చెప్పిస్తాను. సరే కానీ రుక్మిణి, చెప్పించుకోమ్మా. ఇవాళ దాని పంట పండింది. చాట్లో మానిడి బియ్యం పోయించి పట్టెడు ఆకులు, గుప్పెడు ఒక్కలు, తాంబూలంలో 2 రూపాయలు. ఉండవయ్యా, మధ్య నీ సోదేమిటి? కానీ కానీ ఉన్నదున్నట్టు చెప్పుతుండ, వినుకోవే బుల్లెమ్మ వినుకోవే. నీ తల్లి నిన్నిడిసి వెళ్ళిపోయింది, నీ పెళ్లి ఎప్పుడని దిగులు పడుతోంది. అవును, పెద్దమ్మగారు ఈ దిగులతోటే పోయారు. వారే బతుకుంటే అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడో అయ్యేది. అది ఎట్ట కళ్యాణం గడియలు ఇప్పుడొచ్చాయి ఇప్పుడొచ్చాయి. అలాగా? అయితే పెళ్లి ఎన్నాళ్ళు అవుతుందంటావు? 1, 2, 3 అవి రోజుల, వారాల, నెలల అంటడుగుతావు. వినుకోవే బుల్లెమ్మ వినుకోవే, 2 వారాల్లోనే నీవు పెళ్లి కూతురు అవుతావు. బాగుంది సోది. భీమసేనరావు గారి కుమార్తె పెళ్ళంటే ఎంత ఆర్భాటంగా జరగాలి, ఏం కదా? ఏర్పాట్లకే 3 మాసాలు చాలవే, 2 వారాల్లో పెళ్లి ఎలా అవుతుంది? కాదనకు కాదనకు వాదనకు దిగకు, ఇది అంబ పలుకు జగదంబ పలుకు. పచ్చని తిరగగానే ఈ ఇంటికి పచ్చతోరణం కడతారు. తెలుగు వన్